రావణ్ చెరలో సీత పార్ట్ 7. అదేంటయ్యా, భోజనం కూడా చేయకుండా వెళ్తామంటే ఎలా అని కూతురు దూరం అవుతుందన్న బాధలో దీనంగా అంటాడు సత్యం. లేదు సత్యం, బాబుని ఇంకా ఎక్కువ ఇబ్బంది పెట్టలేం. ఇంకా కాదనకండి ప్లీజ్. వాడికి ఏదో వర్క్ ఉందంట. తర్వాత జరగవలసిన పనులు చూడండి. తొందరగా మేము వెళ్ళాలి అని రాజారాం గారు అంటారు. సత్యానికి తన ముందు పెళ్లి కూతురుగా ఇప్పుడు ఒక అయ్య దగ్గర ఉండి కళ్ళల్లో నీళ్లతో అలా నిలబడి ఉంది తల దించుకుని సీత. అమ్మా సీత అని ఒక్కసారిగా సీతను పట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు సత్యం. సీత కూడా తన తండ్రి నుంచి విడిపోతున్నానన్న బాధతో వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది. అక్కడ ఉన్న అందరికీ కూడా వాళ్ళని చూసి గుండె బరువెక్కింది. ఇది ప్రతి ఆడవాళ్ళకి తప్పదు కదండి. ఇక తన కూతురు దూరం అవుతూ ఉంటే ఒక తండ్రి బాధ ఎలా ఉంటుందో అని అక్కడ చూస్తే అందరికీ అర్థమవుతుంది. రామ్ మాత్రం ఇవన్నీ చాలా ఇరిటేటింగ్గా చూస్తున్నాడు. అసలు రామ్కి అస్సలు సహనం అనేదే లేదు. కోపంతో ఊగిపోతూ ఉన్నాడు. ఇంకా ఓర్పుతో ఎలానోలా ఉంటున్నాడు. సత్యాన్ని, రాజారాం ఫ్యామిలీని ఎలానోలా ఊరుకోబెట్టించి, మీ కూతురు ఇప్పుడు నా కూతురిగా నా దగ్గర పెరుగుతుంది. తనకి ఏ కష్టం రాకుండా చూసుకుంటాను అని మాటిస్తున్నానని అంటారు. సుప్రజ అండ్ మహాలక్ష్మి గారు. సీత తన నాన్నని పట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది. సత్యం సీత చేతిని తీసుకుని రామ్ చేతిలో పెట్టాడు. ఒక్కసారిగా సీతకి ఆ స్పర్శకి భయపడి చేతిని వెనక్కి తీసుకుంది. రామ్ అయితే ఆ చేతి స్పర్శకి ఎంతో నచ్చింది. కానీ ఇప్పుడు బాబు బాగా కోపం మీద ఉన్నాడుగా. సో కాబట్టి ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో నాయనా. చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు పడింది నా తల్లి. మీరే తన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అని సత్యం రామ్ ముందు వచ్చి ఏడుస్తూ చెప్తూ ఉంటాడు. కానీ రామ్కి ఇంకా ఓపిక పట్టలేక, తాతయ్య వెళ్దామా అని ఒక్క అరుపు అరుస్తాడు గట్టిగా. అంతే, ఇంకా అక్కడ వాళ్ళు భయపడి సీతని ఇంక పంపించాలని తొందరని అక్కడి నుంచి కారు దగ్గరికి తీసుకుని వస్తారు అంతా. మీనా తనని పట్టుకుని ఎంతలా ఏడ్చింది అంటే, ఈ అక్క చెల్లెళ్ళ అనుబంధం చూసి అక్కడ ప్రాంతం అంతా కూడా మూగబోయింది ఒక్కసారిగా. మీనా తన అక్క బట్టలంతా కూడా బ్యాగ్లో పెట్టి రెడీగా ఉంచింది. రాజారాం గారు ఇంకో కారును ముందే తెప్పించారు. కన్నా, నువ్వు అమ్మాయి వెనుక కూర్చోండి, డ్రైవర్ని పిలిచాను, మీరు వెనుక కూర్చోండి, మేము వేరే కారులో వస్తామని రాజారాం గారు అంటారు. ఇంకా రామ్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా కారు ఎక్కాడు. సీత కూడా భయంగానే తన నాన్నని చూస్తూ ఒక్కసారిగా వెళ్ళి గట్టిగా హత్తుకుని, నాకు భయంగా ఉంది నాన్న, నేను అక్కడికి వెళ్ళను, మీతోనే ఉంటాను, నాకు భయంగా ఉంది వాళ్ళని చూస్తుంటే. రామ్ ఇంతకు ముందు అరిచిన అరుపుకి పాపం బాగా భయపడింది. అలా అనకు తల్లి, మేము రేపు సాయంత్రానికి వచ్చేస్తాం, నువ్వేమీ బాధపడకూడదు అని సత్యం తన బాధని లోపల దాస్తూ పైకి నవ్వుతూ అంటాడు. నిజంగా రేపు వస్తారా నాన్నా? ఒట్టు అని చేతిని ముందుకు చాపుతుంది ఏడుస్తూ. ఒట్టెందుకు తల్లి, నిజంగానే రేపు వస్తాము. ఇప్పుడు నువ్వు వెళ్తే రేపు మేము వస్తూనే ఉంటాము, ఏం భయపడకు తల్లి అని సముదాయించి కారులో కూర్చోబెడతాడు. సత్యం తన కూతుర్ని, ఏం కాదు తల్లి, నేనున్నాను కదా, నేను ఒక అమ్మనే కదా, నీ బాధ నాకు అర్థమవుతుంది, నేను నిన్ను బాగా చూసుకుంటాను, ఏం భయపడకు తల్లి అని సుప్రజ గారు సీతని సముదాయిస్తూ ఉంటారు. బాధగానే ఏడుస్తూ కారులో కూర్చున్న సీత తనే చూస్తున్న కళ్ళు నీళ్లు కారుస్తూ ఉంటుంది. చూస్తూ ఉండగానే ఇక అలా కారు రోడ్డు మీద పరుగులు అందుకుంది. తన నాన్న కనిపించేంత వరకు కారు విండోలో నుంచి సీత బయటకు చూస్తూనే ఉంది, కంటి నిండా నీళ్లతో. అలా విండోలో నుంచి చూస్తూనే ఇక కన్నీళ్లను కారుస్తూ ఉండిపోయింది బేలగా సీత. రామ్ ముందే పిచ్చ ఇరిటేషన్లో ఉంటే దానికి తోడు మెడలో పూలమాల, తెల్లటి కండువ మెడలో, ఓ గాడ్, నాకు అసలు ఎలా ఉంది అంటే అని గట్టిగా కళ్ళు మూసుకుని సీట్ వెనక్కి వాలాడు రామ్. ఒక 5 నిమిషాలకు వెక్కిలిగా సౌండ్ వినిపిస్తూ ఉంటే ఏంటా అని చికాకుగా కళ్ళు తెరిచి పక్కకి చూశాడు. సీత సీట్కి ఆనుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది. అప్పటికే చీకటిగా ఉండడంతో తన ఫేస్ కనిపించలేదు. ఆ వెక్కిళ్ళ సౌండ్కే అర్థమవుతుంది తను ఎంతలా ఏడుస్తుంది అని. రామ్కి చిరాకుగా అనిపిస్తే
రేడియో సౌండ్ పెంచు అని డ్రైవర్ మీద అరుస్తాడు రామ్. దెబ్బకు డ్రైవర్ జడిచి కారులో ఉన్న రేడియోలో ఒక్కసారిగా సౌండ్ పెంచాడు. పక్కన ఉన్న సీత మాత్రం రామ్ వాయిస్కి ఇంకా తనలో భయం ఎక్కువైపోయింది. అంటే ఇంతకు ముందు కూడా అరిచాడు కదా అందుకు. ఇక సైలెంట్గా చప్పుడు కాకుండా నోటికి చేతిని అడ్డు పెట్టుకుని ఏడుస్తుంది సైలెంట్గా. అలా గంట తర్వాత ఏడ్చి ఏడ్చి కళ్ళల్లో నీళ్ళు ఇంకిపోగా తనకింకా ఏడ్చే ఓపిక లేక అలానే సీట్ వెనక్కి వాలి నిద్రలోకి జారుకుంది సీత. కళ్ళు మూసుకుని తన చికాకును కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్న రామ్కి ఆ మ్యూజిక్ ఇంకా ఎక్కువ ఇరిటేషన్ వస్తూ ఉంటే రేడియో ఆఫ్ చేయి అని డ్రైవర్కి చెప్తాడు రామ్. మ్యూజిక్ ఆఫ్ అవగానే కొంచెం ప్రశాంతంగా అనిపించి పక్కకి తిరిగి చూడగా బయట నుంచి వెన్నెల వెలుతుల్లో కొంచెం కొంచెంగా కనిపిస్తూ ఉంటే అలానే రెప్ప కూడా వాల్చకుండా చూస్తున్నాడు రామ్. చంద్రబింబం లాంటి ముఖం, పెద్ద పెద్ద కళ్ళు, ఆ కళ్ళకు కాటుక. ఏడవడం వల్ల నాది చెదిరి ముద్దుగా ఉన్నాయి ఆ కళ్ళు. ఇప్పుడు కళ్ళు మూసుకుని మంచి నిద్రలో ఉంది. తీర్చిదిద్దినట్టు ఉన్న కనుబొమ్మలు, వాటి మధ్యన కళ్యాణ తిలకం, ఆ తిలకం కింద కుంకుమ. అది ముక్కు మీదకు పడి ఎర్రగా కనిపిస్తుంది. తలకి తను పెట్టిన జీలకర్ర బెల్లం, అందులో చిక్కుకుపోయిన పాపిడి బిళ్ళ. అలానే కిందకు చూస్తూ షార్పుగా ఉన్న ముక్కుకు అందంగా ఉన్న ముక్కుపోగు. ఆ పోగు వల్ల ఇంకా అందంగా కనబడుతుంది. ఎర్రటి పెదాలు, వాటికి ఇలాంటి లిప్స్టిక్ అనేదే లేదు. అయినా ఎర్రగా మెరిసిపోతున్నాయి. ఆ పెదవి కింద చిన్న పుట్టుమచ్చ, చబ్బీగా ఉన్న బుగ్గలు. ఇంకా చెప్పాలి అంటే రామ్ కంటే తన రంగే ఎక్కువ. ఆ చీకట్లో కూడా తన స్కిన్ మెరిసిపోతుంది. అలానే కిందకు చూడగా మెడలో మోయలేని పూలమాల. ఆ మాలని పట్టుకుని ఉన్న తన రెండు చేతులు, చేతులు నిండా ఆకుపచ్చ మట్టి గాజులు. ఇక వేలుకు ఉంగరం, ఆ మట్టి గాజుల నడుమ తన కట్టిన కంకణం. తెల్లగా ఉన్న చేతులకు ఎర్రగా మెరిసిపోతున్న గోరింటాకు, మెడలో కాసుల పేరు, నడుముకి వడ్డానం, గోల్డ్ కలర్లో మెరిసిపోతున్న పట్టుచీర. చూడడానికి 5.3 హైట్ ఉంటుందేమో. మొత్తానికి చిన్నపిల్లల బక్కపల్చగా ముద్దుగా ఉంది. తనని అలా చూసి రామ్ హార్ట్ స్కిప్ అయ్యింది ఒక్కసారిగా. తన హార్ట్ బీట్ ఫాస్ట్గా కొట్టుకుంటుంది సీతని చూసి. వావ్! లుకింగ్ అమేజింగ్! ఇంత బాగుందేంటి ఈ అమ్మాయి? ఇప్పటికి నేను చాలామంది అమ్మాయిల్ని చూశాను. బట్ ఫస్ట్ టైం ఇంత అందమైన అమ్మాయిని చూడటం అని తనలో తనే సీతని చూసి మనసులో అనుకున్నాడు రామ్. ఇక వెంటనే తేరుకుని ఛ! నేనేంటి ఇలా ఆలోచిస్తున్నా? అయినా నేనేంటి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంటి ఛ! వెంటనే తన్ని వదిలించుకోవాలి. ఎంత ప్రాబ్లం అయినా సరే వదిలించుకుంటాను అని మళ్ళీ ఇంకొకసారి సీతని కోపంగా చూసి ఫేస్‌ని పక్కకి తిప్పుకున్నాడు రామ్. ఇంకా ఎయిర్‌పోర్ట్ రావడంతో సార్ అన్న పిలుపుకి విండో దించి చూడగా సార్ ఫ్లైటు రెడీగా ఉంది అని అక్కడ ఉన్న పైలట్ చెప్పడంతో ఓకే అని కారు దిగాడు రామ్. వెనకే వచ్చిన కారులో మిగతా ముగ్గురు దిగి అమ్మాయి ఎక్కడా రామ్ అని రాజారాం గారు అడగగానే నా పాకెట్లో ఉంది కోపంగా నమిలేసేలా చూస్తూ అంటాడు రామ్. ఆ మాటకు మహాలక్ష్మి గారు, సుప్రజ గారు ఇద్దరూ ఒక్కసారిగా నవ్వారు. అలా నవ్వటంతో రామ్ అండ్ రాజారాం గారు ఇద్దరూ కోపంగా చూశారు వాళ్ళని. దెబ్బకిద్దరూ సైలెంట్ అయిపోయారు. రామ్, అమ్మాయిని పిలువు నానా వెళ్దాం అని రాజారాం గారు అనగానే నేనేమైనా పనివాడినా ఆవిడికి సేవలు చేయడానికి? అందరూ కారు దిగారు. ఆవిడ దిగడం తెలియదు ఆవిడికి, లేక మహారాణి అనుకుంటుందా అని కోపంగా అరుస్తాడు రాజారాం గారి మీద. ఎందుకు రామ్ అంత కోపం? తెలీదేమో, ఒకసారి పిలిస్తే ఏమవుతుంది అని నచ్చ చెప్తూ ఉంటే ఫస్ట్ నన్ను రామని పిలవండి, రామా కాదు. ఇంకొక విషయం, నేను ఆవిడికి సర్వెంట్ని కాదు, కావాలంటే మీరే పిలవండి అని పక్కకి వెళ్ళి సిగరెట్ వెలిగించాడు రామ్. మరి వీళ్ళిద్దరూ ఎలా ఉంటారో ఏంటో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్ లాంగ్ ఎపిసోడ్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.